మనిషి జీవితం క్షణకాల ప్రయాణం. రెప్పపాట్లోనే అంతా తారుమారయ్యే మాయ. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గొంతులోని ప్రాణం గొంతులోనే ఆగిపోతున్న సన్నివేశాలు మరెన్నో. అలాంటి ఘటనే సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్లో జరిగింది. కేవలం రాత్రి తిన్న బిర్యానీ అరగలేదని ఆర్ఎంపీ డాక్టర్ను ఆశ్రయించిన ఓ యువకుడు ట్రీట్మెంట్ తీసుకున్న కాసేపటికే ప్రాణాలు వదిలిన ఘటన ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. అయితే ఆ ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించడం వల్లే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపిస్తుండటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముందు కూడా కేసులు ఉన్నాయంట, ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయంట సార్. అవన్నీ మాకేది తెలీదు. జస్ట్ నార్మల్ గా వెళ్ళి ఇప్పుడు ఇట్లా యాక్చువల్లీ ఆయనకు అన్నం డైజెస్ట్ అవ్వలేదని చెప్పి వెళ్ళినాక ఇగో ఇలా అయిపోయింది. అసలు ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, ఏ ఫీవర్ రాదు, ఏమీ లేదు, మంచిగా ఉంటాడు. హైదరాబాద్ లోని రిసాలా బజార్ కు చెందిన యువకుడు జ్ఞానేశ్వర్ కుమార్ రాత్రి బిర్యానీ తిన్నాడు. ఆ తర్వాత కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. మెడలాగటం, ఛాతీ భాగంలో మంట, కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టు ఇంట్లో వాళ్లకు చెప్పటంతో వేడి నీళ్ళిచ్చి తెలిసిన ఇంటి వైద్యం చేశారు. ఎంతకు తగ్గకపోతే మరింత ఇబ్బంది పడుతుండటంతో దగ్గరలో ఉన్న క్లినిక్ కు వెళ్లారు. అక్కడ వంశీ అనే ఒక ఆర్ఎంపీ జ్ఞానేశ్వర్ ను పరీక్షించాడు. బిర్యానీతో పాటు మయోనైస్ తినటం వల్లే ఇలా జరుగుతోందని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చి పంపించేశాడు. కానీ ఇంటికి వెళ్లిన కాసేపటికే జ్ఞానేశ్వర్ పూర్తిగా స్పృహ కోల్పోవడంతో కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జోనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే జ్ఞానేశ్వర్ చనిపోయాడని నిర్ధారించారు. మా అన్న పేరు జ్ఞానేశ్వర్ కుమార్. ఇవాళ ఈవినింగ్ 6 o'clock అలాగా ఇక్కడ నెత్తికి దగ్గర అంతా పెయిన్ వస్తుంది, చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది అని అన్నాడు. సరే అన్న, నీకు అన్నం డైజెస్ట్ కాలేదు కదా, నేను హాట్ వాటర్ పెట్టిస్తానన్నా. హాట్ వాటర్ కూడా సగమే తాగిండు. సరే నీకు పట్టుకుందేమో, నేను ఎమర్జెన్సీ అంతా రాస్తానన్నా అని చెప్పి ఇక్కడ నుంచి కడుపు వరకు రాసిన. అయినా కూడా ఆయనకు కడుపు నొప్పి తగ్గలేదు, ఇక్కడ అంతా తగ్గలేదు. అయితే సరే అన్న, నువ్వు టీ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అన్నాడు. టీ తాగిండు. టీ తాగాక నేను మా అన్నని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే నాకు చేతనైతే లేదని అక్కడ బెడ్ మీద పడుకున్నాడు. మళ్ళీ సరే అన్న లేవు, డాక్టర్ వచ్చాడని లేపి కూర్చోబెట్టినాక డాక్టర్ ఏమైంది అని అడిగాడు. డాక్టర్ ఏం టెస్ట్ చేయలేదు, ఏది ముట్టుకొని కూడా ఆయనను చూడలేదు. జస్ట్ ఆయనను కూర్చోబెట్టాడు, ఏమైంది అని అడిగాడు. అన్న అన్నాడు, నాకు ఇదంతా పెయిన్ వస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు అని అన్నాడు. నైట్ ఏం తిన్నావు అని అడిగాడు. నైట్ బిర్యానీ తిన్నానని చెప్పాడు. సరే నువ్వు అదే తిన్నావు కదా, దానికి అలా అవుతుంది, అది డైజెస్ట్ కాకుండా అలా అవుతుంది అని అన్నాడు. సరే సార్ అని చెప్పాక ఇప్పుడు దానికి ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి సార్ అంటే, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను, టాబ్లెట్స్ ఇస్తాను అని అన్నాడు. మైనీస్ తిన్నావా అంటే, అవును మైనీస్ తిన్నానని చెప్పాడు. కానీ అది మైనీస్ కి కాలేదు అలా. యాక్చువల్లీ ఆయన నిన్న నైట్ మైనీసే తినలేదు, ఉట్టి బిర్యానీ తిన్నాడు. మైనీస్ తిన్న వల్ల నీకు అలా అయ్యింది అని అన్నాడు. సరే సార్ మీరు అంటున్నారు కదా, మరి టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పారు. అయినా ఏదో ఇంతనే బాక్స్ ఉండే, పింక్ కలర్ ఉండే. ఆ లిక్విడ్ ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చాడు, చేతి కాడ రైట్ దగ్గర ఇచ్చాడు. చేతి మీద ఇచ్చినాక సరే సార్ అని చెప్పారు. 2 days టాబ్లెట్స్ ఇచ్చాడు, కర్డ్ రైస్ తినమని చెప్పాడు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక కూర్చొని షర్ట్ తిప్పేసి కూర్చున్నాక సరే వాష్రూమ్కి వెళ్తాను లేసి లోపలి వరకు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి ఏమైందో తెలియదు, నెత్తి తిరుగుతుందని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. నేను మమ్మీ నాన్నమ్మ అందరూ అక్కడే కూర్చున్నాం. ఏమైందో తెలీదు, పడుకున్నాడు. సడన్ గా పడుకునేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు. మేము లేపుతున్నాం, లేస్తలేడు, అస్సలు లేస్తలేడు. మొత్తం బ్రీత్ సౌండ్ వస్తుంది కానీ ఆయన కన్ను తెరుస్తలేడు, మాట్లాడతలేడు. మళ్ళీ మమ్మీ అందరు బస్తీ వాళ్ళని అందరినీ పిలిచినాక అన్న వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్లారు, కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళాక ఆయనకు ఆక్సిజన్ అంతా పెట్టినాక అక్కడ నుంచి ఇక్కడ కాదు జోన్ హాస్పిటల్ కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్ అక్కడ వెళ్ళి కొంచెం సేపట్లోనే మా అన్న లేరని చెప్పేశారు. ఇదే సార్ జరిగింది. డాక్టర్ పేరు వంశీ. జ్ఞానేశ్వర్ మరణించాడన్న వార్త ఆ కుటుంబంతో పాటు
స్థానికులను తీవ్ర విషాదంలో నెట్టేసింది. ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించడం వల్లే అతను చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ఆవేదనను అదుపు చేసుకోలేకపోయిన ప్రజలు క్లినిక్ పైన దాడికి దిగారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేసి నిరసనలు తెలిపారు. గతంలోనూ ఆ డాక్టర్ మీద లీగల్ కేసులున్నాయని అవన్నీ క్లియర్ చేసుకుని వచ్చి మళ్లీ క్లినిక్ ఓపెన్ చేసినట్లు చెప్తున్నారు. ఇవాళ రిషాలా బజార్లో విఘ్నేష్ అని ఒక యూత్ అరౌండ్ 25 years ఓల్డ్ ఉంటాడు. కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. కడుపు నొస్తుంది, అసిడిటీ ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గర వచ్చిందంట. వంశీ డాక్టర్ దగ్గర వచ్చి డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళినంట. ఇంటికి వెళ్ళినాక అతనికి ఇంకా గాబరైంది, కాన్షియస్లో ఉండలేడు. సో వాళ్ళ మదర్ ఏం చేసింది, లోకల్ వాళ్ళని పిలిచి మళ్ళా కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కార్లో చెప్పడం ఏం జరిగిందంటే, నేను ఇట్లా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా, నాకు స్టెబిలిటీ లేదు అని చెప్పి అక్కడ కంటోన్మెంట్ హాస్పిటల్లో కార్ దిక్కితేనే పడి చనిపోయింది. యాక్చువల్గా ఏమైంది, దేనికోసం అయిందని ఇంకా క్లారిటీ లేదు. ఇక లోకల్ వాళ్ళు యూత్ అయితే వాళ్ళందరూ అయితే నారాజు ఉన్నారు. ఏంటి డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదని, డాక్టర్ ట్రీట్మెంట్ కోసమా లేకపోతే బ్యాడ్ టైమా అనేది పోలీసులు విచారణ చేసి తెలపాలని మేము కూడా చూస్తున్నాము. వెరీ సాడ్ థింగ్ ఏంటంటే ఒక యంగ్ పర్సన్ చనిపోయాడు. వెరీ సాడ్ థింగ్. కొంచెం భద్రతగా ఉండేడుతుండే, కాషియస్ ఇచ్చేడుతుండే అని మేము అనుకుంటున్నాము, డాక్టర్ కూడా. కానీ తెలియదు ఏమైందో మాకు కూడా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో, మెడికేషన్ ఇచ్చిన టైంలో. సో మేము కూడా అందరం చూస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ తర్వాత రిపోర్ట్ ఎట్లా వస్తుంది. దీనికన్నా ముందు కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. డాక్టర్ వాళ్ళు ఆయన లీగల్ ఇష్యూస్ గా చేసుకుని మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా స్టార్ట్ చేసి చాలా మంది పేషెంట్ అయితే వస్తారు, ట్రీట్మెంట్ మీద చాలా తక్కువ కంప్లైంట్. కానీ ఇట్లాంటి విషయం అయినప్పుడు ఎట్లయితే ఖచ్చితంగా బాధ్యత డాక్టర్ తీసుకోవాలని అందరు కూడా చెప్తారు. సో ఇప్పుడు డాక్టర్ కూడా ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు ఏం ట్రీట్మెంట్ అయింది, పేషెంట్ ఏ ఇబ్బందితో వచ్చినాడు, ఎందుకు చచ్చిపోయినాడు, రీజన్ ఏందని కూడా డాక్టర్ క్లారిటీ ఇవ్వాలి. సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని రోజులు ముందు కూడా కేసులు ఉన్నాయంట. ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయంట సార్. అవన్నీ మాకేది తెలీదు. జస్ట్ నార్మల్ గా వెళ్ళి ఇప్పుడు ఇట్లా అదే యాక్చువల్లీ ఆయనకు అన్నం డైజెస్ట్ అవ్వలేదని చెప్పి వెళ్ళినాక ఇగో ఇలా అయిపోయింది. అసలు ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, ఏ ఫీవర్ రాదు, ఏమీ లేదు, మంచిగా ఉంటాడు.